విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్ నేత మాజీ మంత్రి శైలజానాథ్ మద్దతు తెలిపారు. గాజువాకలోని దీక్షా శిబిరాన్ని సందర్శించిన శైలజానాథ్ పోరాట కమిటీ నాయకులకు సంఘీభావం తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 39,000 కోట్ల అప్పుంటే కేవలం 11,440 కోట్లు సాయం ప్రకటించడంపై అనుమానం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఫ్యాక్టరీకి సంబంధించిన కార్మిక వర్గం ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు కోసం సాగిస్తున్న సమరశీల పోరాటానికి ఆంధ్రప్రదేశ్ వాసిగా చిన్నప్పుడు కూడా నేను మా ఊర్లలో రాయలసీమలో కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీలు రాస్తుంటే చూసిన వాళ్ళు నిజంగా బాధేస్తుంది. నేను ఎవరిని నిందించడంలే, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న అన్ని పార్టీల రాజకీయ నాయకుల్ని కోరుతా ఉన్నా. ఏదో ఒక కబురు వస్తేనే దాన్ని మేమే చేశామని చెప్పుకునే ఒక కార్యక్రమాన్ని మానేసి ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. బహుశా చాలామంది మాట్లాడుతూ 11,440 కోట్ల రూపాయలు ఇచ్చారు అని మాట్లాడుతూ ఉన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన